అమెరికాలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి ఏటా బాలల సంబరాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ ఫిలడెల్ఫియాలో ఘనంగా బాలల సంబరాలు చేస్తున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ TADDV ప్రతినిధులు సైతం ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా గ్రాండ్ స్పాన్సర్ శ్రీధర్ సుధా అప్పసాని, హరినాథ్, రాధిక బుంగటవ్ల, వెంకట్, సుజనా శాఖమూరి, భువన్ కామేశ్వరి పక్కేర్కర్లు అందించిన ఆర్థిక సహకారం ఈ కార్యక్రమానికి వెన్నెముకలా నిలిచింది. ఈ సంబరాల నిర్వహణలో వాలంటీర్ల కృషి వెలకట్టలేనిది. ఆడియో, లైటింగ్ బాధ్యతలు చేపట్టిన రమణ రాకోతు, సురేంద్ర కొరిటాల్ నుంచి మొదలుకొని వేదిక సమన్వయంలో కీలక పాత్ర పోషించిన రవి ఇంద్రకంటి, వెంకట్ నాగరాజన్ వరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేశారు. రామ్ రేవల్ నేతృత్వంలో సాగిన తెలుగు పోటీలు అభినవ్ మేడి పర్యవేక్షణలోని మ్యాథ్ ఛాలెంజ్ పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రామకృష్ణ గుర్రెపాటి, అప్పారావు మల్లిపూడి, రామ కొమ్మనబోయిన, చైతన్య పెద్దు మరియు బృందం భోజన వసతి సౌకర్యాలు అద్భుతంగా పర్యవేక్షించగా, శ్వేత కొమ్మోజీ, అక్షయ పుల్యాపొడి తమ వాక్చాతుర్యంతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. న్యాచురల్ స్టార్ నాని మాసివ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హాటెస్ట్ పాన్ ఇండియన్ రిలీజెస్లో ఒకటిగా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్లో చిత్రీకరణ జోరుగా సాగుతూ ఉండగా నిర్మాతలు ఇప్పుడు రిలీజ్ డేట్స్ని అనౌన్స్ చేశారు. ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ రిలీజ్ డేట్ సినిమాకు వరుసగా 3 వారాల పండుగలు కలిసి రాబోతున్నాయి. మొదటి వారంలో ఓనం, మిలాదున్నబీ పండుగల మధ్యలో రావడం, రెండో వీకెండ్లో రాఖీ బంధన్, మూడో వారంలో జన్మాష్టమి ఉండడం వల్ల భారీ బడ్జెట్ స్పెక్టికల్స్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద బిగ్ అడ్వాంటేజ్ ఉండబోతోంది. కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ నేడు ఇతర భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఆర్మీ ఫ్యామిలీ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది రుక్మిణి వసంత్. కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి ప్రేమ కథా చిత్రంలో రుక్మిణి వసంత్ తన పాత్ర కోసం ప్రాణం పెట్టేసింది. దీంతో ఈ సినిమా తర్వాత ఆమె డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. అలాగే కాంతారా ప్రిక్వెల్ కాంతారా చాప్టర్ 1తో భారీ క్రేజ్ని సొంతం చేసుకున్న రుక్మిణి ఈ సినిమాలతో తెలుగు మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. తెలుగుతో పాటు పాన్ ఇండియన్ మూవీస్లోనూ రుక్మిణి వసంత్ను వెతుక్కుంటూ పాత్రలు వెళ్తున్నాయి. నిఖిల్తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ చేసింది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టైటిల్కు తగ్గట్టే ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియకుండానే వెళ్ళిపోయింది. దీంతో రుక్మిణి టాలీవుడ్ ఎంట్రీ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియలేదు. కాంతారా చాప్టర్ 1 తర్వాతే టాలీవుడ్ మేకర్స్ దృష్టి తనపై పడింది. ప్రస్తుతం రుక్మిణి మాస్ ఆఫ్ యాక్షన్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ డ్రాగన్లో నటిస్తోంది. దీన్ని భారీ స్కేల్లో రిలీజ్ చేయాలని దర్శకులు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాలకు పాన్ ఇండియా రేంజ్లో మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో రష్మిక మందన తరహాలోనే రుక్మిణి కూడా టాలీవుడ్కే ప్రాధాన్యత ఇస్తుందా లేదా అనేది చూడాలి.